కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. లోక్సభతో పాటుగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలు 50% పెంచాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా మిత్రపక్షాల నేతలకు సమాచారం ఇచ్చారు. మహిళా రిజర్వేషన్ల అమలుకు సిద్ధమైంది. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ పార్లమెంట్తో పాటుగా అసెంబ్లీ స్థానాలకు భారీగా పెరగనున్నాయి. నియోజకవర్గాల పునర్విభజన 2029 ఎన్నికల నుంచి అమల్లోకి వచ్చేలా బిల్లు తెచ్చేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. కేంద్రం సంచలన నిర్ణయం అమలు దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. లోక్సభతో పాటుగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలు 50% మేర పెరగనున్నాయి. ఈ మేరకు ప్రస్తుతం ఉన్న లోక్సభ స్థానాలు 543 నుంచి 816కు పెరుగుతాయి. ఆంధ్రప్రదేశ్లో శాసనసభ నియోజకవర్గాలు 263కు, తెలంగాణలో 179కి చేరుతాయి. 2029 ఎన్నికల నుంచి నియోజకవర్గాల పునర్విభజన అమలు చేసేందుకు తుది కసరత్తు జరుగుతోంది. దేశవ్యాప్తంగా 4123 ఉన్న అసెంబ్లీ స్థానాలు 6185కు చేరుతాయి. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న 175 ఎమ్మెల్యే స్థానాలు 263కి, తెలంగాణలో ప్రస్తుత 119 అసెంబ్లీ స్థానాలు 179కి పెరుగుతాయి. ఏపీలో లోక్సభ స్థానాలు 25 నుంచి 38కి, తెలంగాణలో 15 నుంచి 26కి చేరే అవకాశం ఉంది. తాజాగా జరిగిన ఎన్డీఏ పక్షాల సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా భాగస్వామ్య పక్షాల నేతలకు వెల్లడించారు. ఈ సమావేశాల్లోనే ఈ మేరకు బిల్లు తీసుకోనున్నట్లు తెలిపారు. ఈ ప్రక్రియ కేవలం అంకెల మార్పు మాత్రమే కాదు, భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక భారీ సంస్కరణ. అన్ని పార్టీలతో ఏకాభిప్రాయం సాధించి 2029 నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయాలని కేంద్రం పట్టుదలగా ఉంది. దీనివల్ల పాలన ప్రజలకు మరింత చేరువ కావడమే కాకుండా చట్టసభల్లో మహిళల భాగస్వామ్యం కూడా గణనీయంగా పెరుగుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఉషా లైవ్ ద్వారా అందిస్తారు. ఉషా, చెప్పండి, ఈ నియోజకవర్గాల సంఖ్య పెరగడానికి దాని వెనుక ఉన్న అసలు కారణం ఏంటంటారు? అసెంబ్లీ అలాగే ఏదైతే అసెంబ్లీ ఎంపీ స్థానాలు ఏవైతే ఉన్నాయో ఈ రెండింటికి సంబంధించి కూడా చాలా వరకు కూడా ఇంకా సీట్లను పెంచే ప్రయత్నం అయితే కేంద్ర ప్రభుత్వం చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఈ పరంపరలోనే భాగంగా నియోజకవర్గాలను కూడా పెంచుకుంటూ పోతూ అటు అసెంబ్లీ స్థానాలు కావచ్చు, ఇటు ఎంపీ స్థానాలను కావచ్చు ఇంకా రెట్టింపు చేసుకుంటూ వెళ్లాలనే కృతనిశ్చయంతో ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. 2 తెలుగు రాష్ట్రాలకి సంబంధించి అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ ఈ 2 రాష్ట్రాలకి సంబంధించి కూడా ఎంపీ ఎమ్మెల్యేల సీట్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఇంకా పెంచుకుంటూ వెళ్లాలనే ఉద్దేశంతో అయితే కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. తాజాగా చూసుకున్నట్టయితే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అఖిల పక్షాలతో పాటు అలాగే ఎన్డీఏ కూటమి ఎవరైతే ఉన్నారో భాగస్వామ్యంగా ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి సభ్యులతో పాటు అటు ఏదైతే విపక్షాలైనటువంటి కాంగ్రెస్ ఇతర పార్టీలతో కూడా ఇప్పటికే సంప్రదింపులు కూడా జరిపినట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం కూడా 2029 ఎన్నికలు ఏవైతే ఉన్నాయో 2029 ఎన్నికలకు ఖచ్చితంగా ముందుకు వెళ్ళాలి అంటే ఈ స్ట్రాటజీతో ఏదైతే ఇప్పుడు తీసుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో నియోజకవర్గాల వ్యవస్థీకరణ పెంపు చేసుకుంటూ వెళ్ళడము అలాగే ఎంపీ ఎమ్మెల్యేల సీట్లు ఏవైతే ఉన్నాయో వీటిని కూడా ఇంకా రెట్టింపు చేసుకున్నట్టయితే ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అటు ఎమ్మెల్యేలు ఆశిస్తున్నటువంటి ఆశావాహులకి కూడా ఈ న్యూస్ ఏదైతే ఉందో చాలా వరకు కూడా వారి ఆశల్లో చిగురింపు చేసినట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద ఏపీకి సంబంధించి చూసుకున్నట్టయితే దాదాపుగా 338కి పెరుగుతున్న ఎంపీ సీట్లు అలాగే ఏపీలో 263కు పెరగనున్నాయి ఎమ్మెల్యే సీట్లు. తెలంగాణ విషయానికి చూసుకున్నట్టయితే తెలంగాణలో 179కి ఎమ్మెల్యే సీట్లు పెరగనున్నాయి. అలాగే ఎంపీ సీట్లు చూసుకున్నట్టయితే 26కి పెరగనున్నాయి. దేశవ్యాప్తంగా 816కు మొత్తం కూడా ఎంపీ సీట్లు. లోక్సభలో ఎంపీ సీట్ల సంఖ్య ఇంకా పెంచుకోవాలి. లోక్సభలో దాదాపుగా కూడా రాష్ట్రాల నుంచి వచ్చేటటువంటి ఏదైతే ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఇబ్బందులు అలాగే రాష్ట్రాల అభివృద్ధికి సంబంధించి లోక్సభలో తమ గళం విలిపించాలి అంటే ఖచ్చితంగా మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ సీట్లను ఇంకా పెంపుదల చేసుకోవాలన్న ఉద్దేశంతోనే అమిత్ షా ద్వయం ఇప్పటికే చాలా వరకు కూడా ఈ కసరత్తులు చేస్తుంది. కిరణ్ రిజిజు అలాగే న్యాయశాఖ సలహాలు కూడా తీసుకుంటున్నారు. మొత్తం మీద మహిళలకు 33% రిజర్వేషన్ కల్పిస్తూ ముందుకు వెళ్ళాలి. మహిళలకి 2029 కల్లా చాలా వరకు కూడా మహిళా ఎంపీలు చాలా వరకు కూడా లోక్సభలో ఉండాలి అన్న నిశ్చయంతో ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. ఈ మొత్తం లోక్సభలో ఎంపీ సీట్లతో పాటు ఇటు రాష్ట్రాలకి సంబంధించి ఇటు తెలుగు రాష్ట్రాలకి సంబంధించి కూడా ఎమ్మెల్యేల సీట్లు కూడా భారీగా పెంచే ప్రయత్నం అయితే ఏదైతే ఇప్పుడున్నటువంటి స్థానాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఇంకా రెట్టింపు 50% కూడా పెంచుకుంటూ పోయే ఉద్దేశంతో అయితే కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. దీన్ని అన్ని పార్టీలు కూడా స్వాగతించేలాగా కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కసరత్తులు కూడా చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. అమిత్ షా ఇప్పటికే సంప్రదింపులు అటు ఎన్డీఏ అలయన్స్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన ఏపీలో కావచ్చు ఇటు చూసుకున్నట్టయితే
కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర ప్రతిపక్షాలు ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటితో కూడా ఇప్పుడే సంప్రదింపులు జరుపుతున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఖచ్చితంగా 2029 ఎన్నికల్లో ఈ ప్రణాళికతోనే ముందుకు వెళ్లాలనే ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా అయితే తెలుస్తోంది. దీనికి సంబంధించి జీవో కావచ్చు, ఇతరత్ర దీనికి సంబంధించినటువంటి ప్రొఫార్మా కావచ్చు, ప్రతి ఒక్క దాన్ని కూడా అసెంబ్లీ ఇటు పార్లమెంట్లో బిల్లుని ప్రవేశపెట్టబోతారు. అనంతరం ఈ అంశాలకి సంబంధించి ఎంపీ ఎమ్మెల్యేల సీట్లకి సంబంధించి ఏకాభిప్రాయం ఆయా పార్టీలకి సంబంధించినటువంటి అభిప్రాయాలను కూడా తీసుకునే అవకాశం ఉంది. ఈ ఫీడ్బ్యాక్ మొత్తాన్ని కూడా బేరీజు వేసుకొని మున్ముందుకు ఏదైతే ఎంపీ స్థానాలకి సంబంధించి కావచ్చు, మహిళా రిజర్వేషన్లకి సంబంధించి కావచ్చు, ఇప్పటికే మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా పెండింగ్లో ఉంది కాబట్టి వీటన్నిటినీ కూడా అమలు పరుచుకుంటూ ఎలా ముందుకు వెళ్ళాలి అన్న నిశ్చయంతో అయితే కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఖచ్చితంగా 2029కి 50% పెంపుదల చేసుకుంటూ అటు మహిళలకు కూడా ప్రాధాన్యత ఇస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉన్నట్టుగా ఈ ఏదైతే లోక్సభ స్థానాల పెంపు ఏదైతే ఉందో చాలా వరకు కూడా రాజకీయంగా ఎదుగుదలలో రాజకీయంగా ఎప్పటి నుంచో సీనియర్లుగా ఉన్నటువంటి వ్యక్తులు, అలాగే ఇప్పుడిప్పుడే రాజకీయంగా అడుగులు వేస్తున్నటువంటి వ్యక్తులకి కూడా చాలా వరకు ఈ అంశం కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్నటువంటి ఈ అంశం ఏదైతే ఉందో చాలా వరకు కూడా వారి ఆశలు చిగురింపజేసేలాగా ఉన్నాయనేసి తెలుస్తుంది. శ్రీజ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ ఉషా.